సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనంలో ఒక విశిష్టమైన గాడిద కనబడుద్ది. దానికి ఒక టైటిల్ ఇస్తాను, మాట్లాడిన గాడిద. చెప్పండి, ఏం చేసిందంట అది? మాట్లాడేది. చూద్దాం. నంబర్స్ 22, సంఖ్యాకాండం 22:28. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక. ఏమిచ్చాడట ఆయన? ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఆ గాడిదకు వాక్కునిచ్చాడు అని బైబిల్లో రాయబడింది. అప్పుడు అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో మా చరిత్రలో ఎక్కడైనా జరిగిందంటారు కదండి సగటరా. బిలాము ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు ఎవరో తెలుసు అతనికి. ఒకవేళ అతడు నాన్ జూయిష్ ప్రాఫిట్ అయి ఉండొచ్చు, నాన్ ఇజ్రాయెలైట్ అయి ఉండొచ్చు, బట్ హీ నోస్ గాడ్. దేవుడు అంటే ఎవరో తెలుసు అతనికి. అలాంటి సిచ్యువేషన్లో ఇశ్రాయేలు ప్రజలను శపించాలని బాలాకు పిలిచినప్పుడు బిలాము, అవదయ్యా, అలాంటి పనులు చేయనయ్యా అని చెప్పాల్సింది పోయి డబ్బుకు ఆశించి, డబ్బు మూట చూడగానే సర్లే వస్తానులే, మరి ఏం చేద్దాం, డబ్బు మూట పెట్టావు కదా ముందని డబ్బుకు కన్విన్స్ అయిపోయాడు. ఎవరో? బిలాము. వెళ్ళాడు, గాడిదకి గంత కట్టి తీసుకెళ్తా ఉన్నాడు. ఈ లోపల వెళ్తూ ఉండగా దేవుని కోపం ప్రబలినప్పుడు దేవుని దూత చేతిలో కత్తి పట్టుకుని దూరంగా నిలబడి ఉంటే ఆ దూత బిలాము గారికి కనబడలేదు, కానీ ఎవరికి కనబడిందట? గాడిదకి కనబడింది. ఇన్సిగ్నిఫికెంట్ యానిమల్. బిలాము దైవ ప్రవక్త, గొప్పోడు, ఉన్నతమైన వ్యక్తి, అది ఇది అని చాలా డిస్క్రిప్షన్ అతనికి ఉండొచ్చేమో, కానీ అతి సామాన్యమైన గాడిద దేవుని దూతను చూసింది. చూడగానే సైడ్ అయిపోయింది, పొలంలోకి వెళ్ళిపోతుందట గాడిద. పొలంలోకి వెళ్తావా, నేను అతి ఇంపార్టెంట్ వర్క్ మీద నేను వెళ్తూ ఉంటే నన్ను సరిగ్గా తీసుకెళ్ళవని చెప్పి అలా పొలంలోనికి వెళ్తున్న గాడిదని ఏం చేశారట? మొదటిసారి కొట్టే. అది కొంచెం సహించింది. మరలా ట్రాక్లో పడి వెళ్తూ ఉంటే ఈసారి దేవుని దూత ద్రాక్ష తోటల మధ్యలో 2 గోడలు ఉన్నాయట. ఆ 2 గోడల ఆ మధ్యలో నిలబడి ఉందంట దేవుని దూత. గాడిద చూసింది. మరలా చూసి ఏం చేసిందట? ఇప్పుడు బిలాము గారు గాడిద మీద కూర్చున్నాడు కదా, ఒక కాలు అటు ఒక కాలు ఇటు ఉంటుంది కదా, ఇది మెల్లగా తీసుకెళ్ళి ఒక కాలుని గోడకేసి నొక్కేసింది. ఎవరిని? కాలు గోడకి గాడిదకి మధ్యలో నలిగిపోయేసరికి బిలాము గారికి ఏమైంది? అమ్మా, ఇది నొక్కేసిందని చెప్పి మళ్ళీ ఇంకోసారి కొట్టాడు. కొట్టగానే ఇది అనుకుంటుంటుంది, ఇంకొక ఛాన్స్ ఇస్తారు రైడ్కి, తర్వాత చెప్తాను నా సంగతి ఏంటంటే. 3వసారి మరలా చూసేసరికి ఇంకా కుడి ఎడమలకు తొలగకుండా ఒక ఇరుకైన మార్గం ఉంటే ఆ మార్గంలో దేవుని దూత నిలబడి ఉంటే గాడిద చూసింది. మళ్ళీ ఎక్కడుందా దేవుని దూత? ఇంకొక కోటింగ్ ఇవ్వాల్సింది మన పైన ఉన్నాడు కనుకుంది. ఈసారి అది కోలబడిపోయిందట. ఇంకా నేను నడవను, నేను ముందుకెళ్ళిన కోలబడిపోతే బిలాము గారు సడన్గా గాడిద కోలబడిపోతే మరి ఇబ్బంది అవుతుంది కదా. ఒంట్లెక్కిన అనుభవం మీలో ఉంటే చూడండి, ఒంటి దిగేటప్పుడు పెద్ద సవాల్ అది. అది దిగుతూ ఉంటే మనం రోలర్ కోస్టర్ మీద ఉన్నట్టు ఉంటుంది, చాలా ఇబ్బంది. అది సడన్గా కూలబడిపోయేసరికి బిలాము గారికి మరలా దెబ్బ మళ్ళీ కొట్టగానే అది ఇలా వెనక్కి తిరిగి, 3 సార్లు ఎందుకు కొట్టావు? అరే, ఒక యానిమల్ మాట్లాడుతుంది, ఒక గాడిద మాట్లాడుతుందని కూడా లేదు బిలాము గారికి. కొట్టినా 3 సార్లు నన్ను ఇబ్బంది పెడతావు నువ్వు అని మాట్లాడేస్తున్నాడు, కానీ ఇది మాట్లాడుతుంది. ఇది ఏంటి ఈ సూచన, ఈ అద్భుతం ఏంటి? అసలు మానవ చరిత్రలో గాడిద నోరు తెరిచి మాట్లాడడం ఏంటన్న అవగాహన కూడా ఎవరికి రాలేదు అప్పటికి. బిలాముకు రాల, కన్నులు మూసుకుపోయాయి. మాట్లాడిన గాడిద. అక్కడ బిలాము వాడబడాలి వాస్తవానికి దేవుని పక్షంగా, కానీ బిలాము మౌనంగా ఉండడాన్ని బట్టి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మీరు మౌనంగా ఉంటే రాళ్ళు ఏమేస్తాయన్నాడు. చాలాసార్లు అనుకోండి, నేను చేయకపోతే ఏమీ లేదండి. నువ్వు చేయలేకపోయినా ఇబ్బంది ఏమి లే, దేవుడు మరొకరు ఎవరితోనో చేయించుకుంటాడు, ఆ ఇబ్బంది ఏమి లే. నేను ఇవ్వకపోతే పాపం పాస్టర్ గారికి చాలా గడవదేమండి, ఆ రోజు గడవదేమన్నాడు. గడవపోతే ఉపవాసం ఉంటారో రోజు, ఇప్పుడు ఇబ్బంది ఏముంది? దేవుడు మరొకరి ద్వారా ఎవరితోనో సహాయం చేపిస్తాడు. ఏదైనా దేవుని కొరకు చెయ్యాలని అనిపిస్తే నేను తప్ప ఇంకెవరు లేరన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. చెప్తున్నా దేవుని సేవకునిగా, గాడిదనైనా నా దేవుడు వాడుకోగలడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గాడిదకు వాక్కునిచ్చిన దేవుడు బిలాముకు బుద్ధి చెప్పాడు. ఆయనకి అసాధ్యమైతే ఏదైనా ఉందా? మాట్లాడిన గాడిద. ఎవరి కోసం మాట్లాడింది? ఎవరి గురించి మాట్లాడిందంటే దేవుని కోసం మాట్లాడిన గాడిద. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మార్పు వచ్చింది దీనిలో. అడవి గాడిద లాంటి స్వభావం, పాత గోనెలు మోసే స్వభావం, పనికి మాలిన వారిని మోసిన గాడిదలు అనేకమంది ఉంటే, ఈ గాడిద దేవుని కొరకు మాట్లాడుతుంది. దేవుని దూతను గుర్తుపట్టింది.
మన జీవితాల్లో ప్రభు కొరకు మాట్లాడే జీవితాలుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెన్ వి స్పీక్ ద నేమ్ ఆఫ్ జీసస్, మిరకల్స్ హ్యాపెన్. యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు, క్రీస్తు నామాన్ని మన నోటితో ఉచ్చరించినప్పుడు, ప్రభువు గురించి మాట్లాడినప్పుడు, ప్రభువు కోసం మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య కోసం మాట్లాడదామా? ఒకవేళ ఎంతవరకు సిగ్గుపడ్డావేమో, ఎవరో ఏదో అనుకుంటారనుకున్నావేమో. రేపొద్దు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నువ్వు ఎన్ని ఆస్తులు కూడబెట్టావు, ఎన్ని ఎకరాలు సంపాదించావు, ఎన్ని కారులు కొన్నావు, ఎన్ని బిల్డింగులు కట్టావు, ఇలాంటివేమీ దేవుడు అడగడు. ఎందుకంటే దేవుడు వాటిని పరలోకంలో పట్టించుకోడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ముందు ఉంచబడే ఒకే ప్రశ్న ఏంటో తెలుసా? నా కొరకు నువ్వు ఎంతమందిని సంపాదించావు? నిత్య రాజ్యంలోనికి ఎంతమంది నీతో పాటు తీసుకొచ్చావు? ఇది దేవుడు అడిగే ప్రశ్న. అయితే దాని దగ్గర, ఆ ప్రశ్న నీ దగ్గర సమాధానం ఉందా? డూ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దాట్? ప్రభువు కొరకు మాట్లాడిన గాడిద. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.